వస్తుంది. పేర్లు కనుక అర్థం తెలిస్తే సూర్యశక్తి గురించి ఇన్ని రకాలుగా అర్థం చేసుకున్నారా భారతీయ మహర్షులను నమస్కారం చేస్తాం. ఇందాక కిరణాలకు చెప్పిన పేర్లే చూస్తే ఎంత నాలెడ్జ్ కిరణాల గురించి మన వాళ్ళు చెప్పారు, అర్థమైంది కదా. ఇప్పుడు అదేవిధంగా అర్ఘ్యం చేసేటప్పుడు సూర్యుడికి ప్రధానంగా 12 నామాలు అనుకుందాం. 12 తృప్తిగా సరిపోతుంది కదా. 12కి 12 మార్లు అర్ఘ్యం ఇవ్వచ్చు, లేదా 12 నామాలు అని ఒక అర్ఘ్యం ఇవ్వచ్చు. అది మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, భాస్కర, మొత్తం 12 నామాలు. ఇవన్నీ కలిపిస్తారు కొంతమంది. అది ఎలా అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రక్క, భాస్కరేభ్యో నమః అంటూ ఒక అర్ఘ్యం. లేదా మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః, సవిత్రు సూర్యనారాయణాయ నమః 13వ నామంగా అనుకుని కలిపి మొత్తం అన్నీ కలిపి ఒకసారిని అర్ఘ్యం ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చొప్పున కూడా ఇవ్వవచ్చు. అన్నీ కలిపి అంటూ 7 మార్లు ఇవ్వచ్చుట, మళ్ళీ 7 పర్యాయాలు. ఇది అర్ఘ్యం ఇచ్చే విధానం. ఈ అర్ఘ్యం వల్ల అద్భుతాలు సాధించడం చాలా ఉన్నదండి. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ప్రారబ్ధవశాత్తు రోగాలు వస్తాయి. ఏ పాపం వల్ల రోగాలు వస్తాయో ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి సూర్యునికి ఉంటుంది, అందులో సందేహం లేదు. అందులో సూర్యారాధనలో ఇది విశేషమైనది. అర్ఘ్యప్రదానం ఒకటి, నమస్కారం ఒకటి. 2 సూర్యుడు శబ్దప్రియుడు, అది కూడా గమనించాలి. శబ్దము, దేవతలు శబ్దంకి ప్రీతిపాత్రమైన వాళ్ళు. శబ్దం నుంచే మంత్రం వచ్చింది కనుక మంత్రం అనడం, నామం అనడం సామాన్యం కాదండి. ఆ నామం శబ్దంలో ఉన్న ప్రకంపన ఉందే, దాని శక్తి అమోఘమైనటువంటిది. నామాలు మనం తయారు చేయలేదు, వేదమునందు అవి వ్యక్తమయ్యాయి. పరమేశ్వరుని నామాలు ఋషులు విన్నారు, విని మనకి అందించారు తప్ప వాళ్ళు తయారు చేయలేదు. అందుకే ప్రతి నామం భగవంతుడు ధరించిన ఒక శబ్దావతారం. అలాగే ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది. అలా సూర్యనామములు అంటూ స్తోత్రం అంటూ ఉంటే ఆ శక్తి సూర్యుని అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది, అందులో సందేహం లేదు. ఏ హి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇది అర్ఘ్యమంత్రం. అంటే 12 నామాలన్నా చివరికి ఈ నామం అని ఏహి సూర్య సహస్రాంశో. ఏహి అంటే ఆహ్వానం, రావయ్యా. సహస్రాంశో వేల కిరణాలు కలిగిన సూర్య. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే. అర్థమైపోయింది కదా, తేజస్సు యొక్క రాశివు నువ్వు, జగత్తుకి పతివి నువ్వు అంటూ ఏహి సూర్య సహస్రాంశో తేజరాసే జగత్పతి అనుకంపయ మాం దేవ, నా పట్ల దయ చూడవయ్యా. గృహాణ అర్ఘ్యం నమోస్తుతే. ఈ అర్ఘ్యాన్ని తీసుకో, నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మంత్రం కనీసం ఈ నామాలు పెట్టుకుంటే చాలండి. సూర్యారాధన ప్రతివారం ఎంత సులభంగా చేయవచ్చో. ఇవి నిత్యం కుదరినప్పుడు ఒక నమస్కారం చేసుకొని ఆదివారం నాడు ప్రత్యేకంగా పెట్టుకోవాలి.